అరే పంపారా అన్న, మా సార్ నన్ను రోజు అడుగుతాను ఎన్నిసార్లు వస్తాను నా దగ్గర కలెక్షన్కి. సరే అన్న. అన్న ఇంకొక 3 డేస్లో అయితే ఎగ్జామ్స్ స్టార్ట్ అయితే అన్న ప్లీజ్ అన్న, నేను ఎగ్జామ్స్ రాస్తా. కాదు చల్లి, ఇప్పుడు ఎగ్జామ్ రాసి ఏం చేస్తావే? రాత్రి రాయిపోతుంది, ఇంకా 4 రోజులు అయితే పెళ్లి చేసేదేనా నీకు? అన్న ఇన్ని రోజులు చదివిందంతా వేస్ట్ అవుతుంది అన్న. ఈ ఒక్క సెమిస్టర్ ఎగ్జామ్ రాస్తా అన్న, తర్వాత పెళ్లి చేసుకుంటాను కదా, తర్వాత చదువు ఉండదు ఏముండదు అన్న. ప్లీజ్ అన్న రాస్తా. ఎందుకే చెల్లె ఎగ్జామ్ అని చెప్పి మనం వంక పెట్టుకొని మనం మీకు వెళ్తావా? ఇట్లాంటి మనం చూసినా కానీ చక్కగా ఇంట్లో పో. అన్న ప్లీజ్ అన్న, ప్లీజ్ ఎగ్జామ్ రాస్తా. అమ్మ నువ్వైనా చెప్పే, ఎగ్జామే రాస్తా అంటున్నా కదా. ఏమో తల్లి, ఇప్పటికే నిన్ను వెనకేసుకొచ్చిన వాడిని నీ అన్న నన్ను తిడుతాడు. నీ అన్ని ఇష్టం, నీ ఇష్టం, నాకు తెలియదు. అన్న ఇప్పటి నుంచి మంచిగా ఉంటా అని చెప్పినా కదా అన్న. నువ్వు చెప్పినట్టే బావని కూడా మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పినా కదా. ప్లీజ్ అన్న నీ ఒక్క ఎగ్జామ్ రాయా నువ్వు. చెల్లె నువ్వు ఎన్ని చెప్పినా నీ మీద నాకు నమ్మకం లేదే. ఎగ్జామ్ లేదు చక్కగా ఇంట్లో పో నువ్వు. అన్న నీకు నా మీద అంత నమ్మకం లేకపోతే ఎగ్జామ్స్ అయ్యేదాకా నువ్వే డ్రాప్ చేయి, నువ్వే పికప్ చేసుకో అన్న. అమ్మ మరి ఏం చేద్దామే? ఇన్ని రోజులు బట్టి కష్టపడి చదివింది కదా బిడ్డ, ఇది లాస్టే కదా, నువ్వే తీసుకుపోయి రాపించుకొని తీసుకురాపో. సరే అమ్మా, సరే చెల్లె ఎగ్జామ్ నేను తీసుకుపోతా కానీ పోయి చదువుకోపోయా. థ్యాంక్స్ అన్న. కార్తీక్, వదిన అని చెప్పేసి నాతో మంచిగా ఉండి అన్ని షేర్ చేసుకుని అసలైన విషయమే దాచిపెట్టినావు కదా. అయ్యో అట్లేం లేదు వదినా. అవునా కార్తీక్, నిజంగా అమ్మాయిని ట్రూగా లవ్ చేసినావా? అవును వదినా. మరి కొంచెం జాగ్రత్తగా ఉంటే అయిపోవు కదా, వాళ్ళ ఇంట్లో తెలిసేదాకా ఎందుకు చేసినావు? ఏం చెప్తాం వదినా, టైం బ్యాడ్. లవ్ యాక్సెప్ట్ చేసింది లేదు, వాళ్ళ ఇంట్లో దొరికినాం. సర్లే కార్తీక్, జరిగిందేదో జరిగిపోయింది, ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండు కొంచెం. సరేలే వదినా, కానీ ఆ అమ్మాయి నిజంగా జెన్యున్గా లవ్ చేసిన వదినా, అసలు మర్చిపోలేకపోతున్నా. నువ్వు కూడా ఒకసారి అమ్మాయి సైడ్ నుంచి కూడా ఆలోచించాలి కదా. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకొని మనం మాత్రం ఏం బలవంతం చేస్తాం? అందుకేనే కదా వదినా ఏం చేయాలో తెలియక సైలెంట్ కూర్చుంటున్నా. ఓకే కార్తీక్, నువ్వేం బాధపడకు, ఏం జరిగినా అంతా మన మంచికే అనుకోవాలి.